చారియో సింహం సింగిల్ గా పుట్టించే సునామీ ఓ గిలుచారియో సింహం గర్జించి తెచ్చేసింది బోని ఈ 4 పార్టీలు 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం, దేశం, ప్రపంచం వణికిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకు అండగా నిలబడ్డాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు. శాసనసభ్యులను, మంత్రులను, ఎమ్మెల్సీలని, ఎంపీలని, అధికారులని, వాలంటీర్స్ని, సచివాలయ సిబ్బందిని, అధికారులను మీ మధ్య ఉంచి మీకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నమ్మకంతో దాదాపు 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు, 22 పార్లమెంటు స్థానాల్లో గెలిపించారు. మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదరికాన్ని నిర్మూలించి అన్ని రంగాలలో పేదలు ముందుండాలని, ఏ బహిరంగ సభలో మాట్లాడినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం మైనారిటీ సోదరులు అని చెప్పి జగన్ గారు మాట్లాడతారు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, అందరూ ఏకమైపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట. ఎందుకు దించాలి ముఖ్యమంత్రి గారిని? పేదలకు అండగా నిలబడ్డందుకు దించాలనా? సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు దించాలనా? ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యాన్ని అందించి ప్రజల ముంగిటకి వైద్యాన్ని తీసుకొచ్చినందుకు దించేయాలనా? పెన్షన్ 3000 ఇచ్చినందుకు దించేయాలనా? సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు దించేయాలనా? ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చినందుకు దించేయాలనా? కడుపు మంట ఓర్వలేక ఓర్చుకోలేక ఎలక్షన్స్లో అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ప్రయత్నం మొదలైంది. ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది. సింహం కడుపులో సింహమే పుట్టింది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కడిగిన ఆణిముత్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో చూసాం, ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని కూడా చూసాం. ఎవరు కూడా ప్రజల మీద దృష్టి పెట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేరు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవాలంటే పేదవాళ్ళు లక్షలు కట్టాలి. అది గమనించి
ప్రభుత్వం ద్వారానే ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టి చాలామంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసుడిగా, ఆయన కుమారుడిగా ఆయన చేపట్టినటువంటి పథకాలన్నీ కొనసాగిస్తూ ఇంకా ఒక అడుగు ముందుకేసి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.